Okay, let's see what is meant by domestic territory. డొమెస్టిక్ టెరిటరీ అనేది నీడ్ నాట్ టు బి పొలిటికల్ బౌండరీ. మన ఇండియా పొలిటికల్ బౌండరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో జనరల్గా ఇది డొమెస్టిక్ టెరిటరీ అయితే కాదు. ఓకే, ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ బౌండరీ. ఓకే, ఇది డొమెస్టిక్ టెరిటరీ. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఇందులో మనం కొన్ని కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబసీ అంటే ఏంటో తెలియాలి, కాన్సులేట్స్ అంటే ఏంటో తెలియాలి, అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్, అండ్ నెక్స్ట్ వన్ ఆయిల్ రిగ్స్, and international ships and airlines. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమెరికాతో రిలేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ వచ్చారు. సో ట్రంప్తో ఇప్పుడు రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయని మనం ఆలోచిస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ట్రంప్తో మనం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఏం చేస్తారు? నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ట్రంప్కి కాల్ చేసి మాట్లాడేస్తారా? లేదు, అలా అప్రోచ్ అనేది జరగదు. జనరల్గా ఎలా జరుగుతుంది? ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడడానికి ఓకే, వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఆఫీస్ అనేది ఒకటి మన ఇండియాలో ఉండడం జరుగుతుంది. జనరల్గా ప్రతి కంట్రీ యొక్క క్యాపిటల్ టెరిటరీలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ ఉంది కదా, ఇక్కడ ప్రతి కంట్రీ యొక్క గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుందన్నమాట. జనరల్గా వాటినే మనం ఎంబసీస్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కెనడాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్, సో డిఫరెంట్ కంట్రీస్తో మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసం వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎంబసీస్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట వాళ్ళ కంట్రీస్. అలాగే మన ఇండియా కూడా యూఎస్ఏతో మనం మాట్లాడాలి అంటే మన గవర్నమెంట్ ఆఫీస్ అనేది ఒకటి యూఎస్ఏలో ఉంటుందన్నమాట. జనరల్గా దాన్నే ఎంబసీ, ఇండియన్ ఎంబసీ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యూఎస్ఏ. అలాగే ఇండియన్ ఎంబసీ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, ఇండియన్ ఎంబసీ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ జపాన్. అలా ప్రతి కంట్రీలో మన యొక్క గవర్నమెంట్ ఆఫీస్ అనేది ఉండడం జరుగుతుంది. వాటిని ఎంబసీస్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికన్ ఎంబసీ అనేది ఇండియాలో ఉంది అనుకుందాం. అమెరికన్ ఎంబసీ ఇప్పుడు అది జనరల్గా ఏంటి, ఇండియా యొక్క పొలిటికల్ బౌండరీలోనే ఉంది ఆఫీస్ అనేది. అమెరికన్ ఎంబసీ అనేది ఇండియా యొక్క పొలిటికల్ బౌండరీలోనే ఉంది. సో అక్కడ ఇచ్చే సర్వీసెస్ ఏ కంట్రీ జీడిపికి వెళ్తాయి? మనం జనరల్గా జీడిపి అంటే ఏంటి, ఒక కంట్రీలో ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి అని చెప్పేది జనరల్గా జీడిపి అని చెప్పాం. సో ఇక్కడ ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉంటుందో ఈ సర్వీస్ ఏ కంట్రీ జీడిపికి వెళ్తుంది? అమెరికా జీడిపికి వెళ్తుందా, ఇండియా జీడిపికి వెళ్తుందా? జనరల్గా అమెరికన్ ఎంబసీ కదా, వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇండియా కోసం ఇవ్వట్లేదు. వాళ్ళ సర్వీస్ వాళ్ళ కంట్రీ రిలేషన్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. సో వాళ్ళకి శాలరీస్ ఎవరు పే చేస్తున్నారు? వాళ్ళకి శాలరీస్ అమెరికా పే చేస్తుంది. సో వాళ్ళు టిపికల్గా ఇండియాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సర్వీసెస్ అనేది అమెరికన్ గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి ఈవెన్ దో వాళ్ళ పొలిటికల్ బౌండరీ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సర్వీస్ అనేది అమెరికాకు వెళ్తుంది. కాబట్టి సో జనరల్గా మనం డొమెస్టిక్ టెరిటరీ అంటే వీ హ్యావ్ టు మైనస్ ఫారెన్ ఎంబసీస్. మన ఇండియాలో ఉన్న ఫారెన్ ఎంబసీస్లో సర్వీసెస్ అన్ని ఆ పర్టికులర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ పొలిటికల్ బౌండరీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఆ పర్టికులర్ కంట్రీస్కి వెళ్ళిపోతాయి. కాబట్టి వీ హ్యావ్ టు మైనస్ ఫారెన్ ఎంబసీస్. ఓకే, ప్లస్ ఇండియన్ ఎంబసీ ఇన్ ఫారెన్ కంట్రీస్. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫారెన్ కంట్రీస్. ఫారెన్ కంట్రీస్లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా, ఇండియన్ ఎంబసీ ఫారెన్ కంట్రీలో ఉంటుంది. అంటే అమెరికాలో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది. అది టిపికల్గా ఇండియాలో లేదు. అంటే పొలిటికల్ బౌండరీ, ఇండియా ఒక పొలిటికల్ బౌండరీలో లేదు, వేరే కంట్రీలో ఉంది. కానీ అక్కడ జనరేట్ అయ్యే సర్వీస్ ఇండియా జీడిపిలోకి యాడ్ ఆన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెన్ బై ఎంబసీ. అంటే మన కంట్రీలో ఉన్న ఫారెన్ ఎంబసీ సర్వీస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతాయి. మన కంట్రీ యొక్క ఎంబసీ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి కదా, ఆ కంట్రీస్లో ఉన్న మన ఎంబసీస్ అన్ని సర్వీసెస్ కూడా ఇండియాకే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెరికన్ ఎంబసీ ఉందనుకున్నాం. అమెరికన్ ఎంబసీ ఇక్కడ వర్క్ చేస్తున్న పర్సన్ న్యూజిలాండ్ సిటిజన్. ఓకే, అమెరికన్ ఎంబసీ ఉంది, ఎక్కడుంది? ఇండియన్ పొలిటికల్ బౌండరీలో ఉంది. ఇండియన్ పొలిటికల్ బౌండరీలో అమెరికన్ ఎంబసీ ఉంది, కానీ అందులో వర్క్ చేస్తున్న పర్సన్ న్యూజిలాండ్ సిటిజన్. సో ఇప్పుడు ఆ సర్వీస్ ఏ కంట్రీ జీడిపిలోకి వెళ్తుంది? ఇండియాకా, అమెరికాకా, న్యూజిలాండ్కా? జనరల్గా అమెరికాకే వెళ్ళాలి. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారు అనేది మనకి సంబంధం లేదు. ఆ సర్వీస్ ఏ కంట్రీ కోసం చేస్తున్నారు,
అక్కడ సర్వీస్ అమెరికా కంట్రీ కోసం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏ సిటిజన్ వర్క్ చేసినా, అమెరికన్ ఎంబసీలో వర్క్ చేసిన పర్సన్ ఏ సిటిజన్ అయినా మనకు సంబంధం లేదు. ఓకే, ఆ ఎంబసీ అనేది అమెరికన్ గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తుంది కాబట్టి అక్కడ సర్వీస్ అనేది అమెరికాకి వెళ్తుంది కాబట్టి దట్ జీడిపి గోస్ టు అమెరికా. ఓకే, క్లియర్? నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు కన్సులేట్స్. సో కన్సులేట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంబసీ అనేది స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంటల్ వర్క్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ వర్క్స్. అలా కాకుండా లైక్ అదర్ దెన్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేసుకోవడానికి, లైక్ వాళ్ళ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసుకోవడానికి సమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇండియాలోకి వచ్చి ఎస్టాబ్లిష్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ టిపికల్గా మనం మాట్లాడకూడదు కానీ క్రిస్టియన్ మిషనరీ ఉందనుకుందాం. జనరల్గా వాళ్ళు ఏంటి, అదేం గవర్నమెంట్ ప్రమోట్ చేయడానికి, గవర్నమెంట్ వర్క్ మీద రాలేదు ఇక్కడికి, వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేయడానికి వస్తుంటారు. సో అలాగా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని చెప్పేసి వాళ్ళ పర్టికులర్ కంట్రీకి సంబంధించి లైక్ కల్చరల్ ఆస్పెక్ట్స్కి కన్సల్టెన్సీస్ అండ్ డిఫరెంట్ వర్క్స్ మీద వస్తారు. ఓకే, వాళ్ళందరూ కూడా ఇండియాలో మన ఇండియన్ ఒక పొలిటికల్ బౌండరీలో నుండి సర్వీసెస్ చేస్తారు. ఓకే, అది ఆ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ కాదు, నాన్ గవర్నమెంటల్ సర్వీసెస్. మరి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ఏంటి, వాళ్ళ కంట్రీ కోసం చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే ఫారెన్ కన్సులేట్స్ ఉన్నారో ఇండియాలో అవి మనం మైనస్ చేస్తాం, బికాస్ ఆ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రీకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి. ఓకే, సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫారెన్ కన్సులేట్స్ and we have to add on Indian consulates in foreign countries. ఎందుకంటే మన కన్సులేట్స్ కూడా డిఫరెంట్ ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి కాబట్టి మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి, మన లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి, ఓకే, మన హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అనేది మన కంట్రీ కోసం కాబట్టి ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఇండియా యొక్క జీడిపిలోకే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంబసీ అండ్ కన్సులేట్. మోర్ ఆర్ లెస్ ఎంబసీ అనేవి మేజర్గా ఆ కంట్రీ యొక్క క్యాపిటల్లో ఉంటాయి. అంటే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే ఢిల్లీలో ఉంటాయి. ఎంబసీ అనేది స్పెసిఫిక్గా ఢిల్లీలో ఉంటాయి. ఢిల్లీలో మొత్తం ఆల్ ఫారిన్ కంట్రీ ఎంబసీస్ ఉంటాయి. కన్సులేట్స్ అనేవి నీడ్ నాట్ టు బీ ఇన్ ఢిల్లీ, క్యాపిటల్ కంట్రీలోనే ఉండాల్సిన అవసరం లేదనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా ఉంటాయి, ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఎంబసీస్ అండ్ కన్సులేట్స్. నెక్స్ట్ వన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కన్సిడర్ చేద్దాం. మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ ఎక్వైర్ చేస్తున్నప్పుడు అమెరికా ట్రూప్స్ పంపించడం జరిగింది. ఓకే, సో అమెరికా యొక్క మిలిటరీ అనేది ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడానికి యాక్చువల్గా ఆ టైంలో వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఆ పర్టికులర్ సర్వీస్ ఇస్తున్నారు, అంటే మిలిటరీ సర్వీస్, దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్. ఆ సర్వీస్ అనేది ఏ కంట్రీ జీడిపిలోకి వెళ్తుంది? అమెరికా జీడిపిలోకి వెళ్తుందా, ఆఫ్ఘనిస్తాన్ జీడిపిలోకి వెళ్తుందా? ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఎక్కడున్నారు, టిపికల్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ కోసం ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమీస్కి అగెయిన్స్ట్గా అక్కడ ఫైట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మిలిటరీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు, అక్కడ సర్వీస్ అనేది అందిస్తున్నారు. అంటే వాళ్ళు యూఎస్ఏలోనే లేరు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. కానీ ఆ మిలిటరీ వాళ్ళు ఎవరు? యూఎస్ఏ మిలిటరీ ఫోర్స్. మరి ఇప్పుడు ఆ సర్వీస్ ఏ కంట్రీ జీడిపిలోకి వెళ్తుంది ఆ సర్వీస్? సో ఇప్పుడు ఆ మిలిటరీని ఎవరు పంపించారు? యూఎస్ఏ గవర్నమెంట్ పంపించింది. ఎస్, వాళ్ళని వచ్చేయమనే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? యూఎస్ఏ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పిలిచినంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోలేదు, ఆఫ్ఘనిస్తాన్ పొమ్మంటే వాళ్ళు వెళ్ళిపోరు. ఎస్, యూఎస్ఏ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వెళ్ళింది. యూఎస్ఏ గవర్నమెంట్ వెనక్కి వచ్చేయమంటే వచ్చేస్తుంది. వాళ్ళకి శాలరీ పే చేసేది కూడా యూఎస్ఏ గవర్నమెంట్. అంటే టిపికల్గా యూఎస్ఏ పొలిటికల్ బౌండరీలో వాళ్ళు సర్వీస్ అందించట్లే, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి సర్వీస్ అందిస్తున్నారు. బట్ ఆ సర్వీస్ వాళ్ళ కంట్రీ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఇస్తున్నారు. ఎస్, కాబట్టి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే మన ఇండియన్ మిలిటరీ మన ఇండియన్ పొలిటికల్ బౌండరీలో ఇస్తేనే అది సర్వీస్ కాదు. మన ఇండియన్ మిలిటరీ అనేది ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళి సమ్ వార్ చేసినా అది మన ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికే చేస్తారు. కాబట్టి అప్పుడు ఆ మిలిటరీ సర్వీస్ ఏ కంట్రీ వాళ్ళదైతే ఆ కంట్రీ జీడిపికే వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎస్, సో కాబట్టి మిలిటరీ ఇండియాలో సర్వీస్ అందించదు, అదే మిలిటరీ అనేది డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి కూడా సర్వీస్ అందిస్తారు. బట్ వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళినంత మాత్రాన ఆ సర్వీస్ ఆ కంట్రీదని కాదు, వాళ్ళు మన నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి సర్వీస్ అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మన పొలిటికల్ బౌండరీలో లేకుండా వేరే ఏ అదర్ కంట్రీలో ఉండి సర్వీస్ అందించినా సరే అది మన కంట్రీ యొక్క జీడిపిలోకే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్. సో ఫైనల్లీ ఆయిల్ రిగ్స్.
జనరల్‌గా ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది గదా! సో, జనరల్‌గా మనకి అయితే లైక్ ఆయిల్ రిజర్వ్స్ లేవు. ఓకే. జియోగ్రఫీలో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం మనం. సో, ఆయిల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ కోల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి. సో, మోర్ ఆర్ లెస్ మనకి మేజర్‌గా ఏంటంటే సౌదీ అరేబియన్ కంట్రీస్ మనం జనరల్‌గా ఇరాన్ నుంచి అండ్ మోర్ ఓవర్ మొన్న రష్యా యుక్రెయిన్ వార్ అయిన దగ్గర నుంచి రష్యా నుంచి చాలా చీప్‌గా తెప్పించుకుంటున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అయినా ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ తగ్గలేదనుకోండి. దానికి సమ్ అదర్ రీజన్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ రిగ్ అనుకుందాం. సో, ఇది ఇండియా ఒక ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియన్ కంట్రీ చూద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయిల్ రిగ్ ఉందనుకుందాం. ఇక్కడ ఆయిల్ రిగ్ ఉంది. ఓకే. సో, ఇక్కడ సౌదీ అరేబియన్ కంట్రీస్ దగ్గర, ఇరాన్ దగ్గర ఆయిల్ రిగ్ ఉందనుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ కొంత ఐడియా ఉండుంటుంది అనుకుంటున్నాను. స్పెషల్ లైక్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే జనరల్‌గా మనకి టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్ దాని తర్వాత ఆ ఫర్దర్ 12 నాటికల్ మైల్స్ అంటే అప్ టు సర్టెన్ నాటికల్ మైల్స్ వరకు ఏంటంటే జనరల్‌గా అది ఇండియా యొక్క గవర్నమెంట్ అంటే ఇది ఒకటే పొలిటికల్ బౌండరీ అవ్వదనమాట. అప్ టు సర్టెన్ నాటికల్ మైల్స్ ఈ ఏరియా మొత్తానికి కూడా ఇండియాకి జ్యూరిస్డిక్షన్ అనేది ఉండడం జరుగుతుందనమాట. అంటే నాట్ ఓన్లీ టిపికల్లీ ల్యాండ్ మాస్ కొంత టెరిటోరియల్ వాటర్స్‌లో కూడా అప్ టు సర్టెన్ నాటికల్ మైల్స్ ఇండియా యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఆయిల్ రిగ్ ఉందనుకోండి. ఇదే ఇండియా యొక్క టెరిటోరియల్ వాటర్స్‌లోనే ఉంటే ఈ ఆయిల్ రిగ్ అనేది ఇండియాకే ఇందులో ప్రొడ్యూస్ అయ్యే అంటే ఈ ఆయిల్ రిగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అంబానీయో, అదానియో వెళ్ళి ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారనుకోండి. ఆటోమేటిక్‌గా అక్కడ ప్రొడ్యూస్ అయ్యే గూడ్ సర్వీస్ ఏదైనా సరే అది ఇండియా యొక్క జీడీపీకి వెళ్తుంది. ఓకే. సో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సౌదీ అరేబియా అనుకుందాం. సౌదీ అరేబియాకి ఆయిల్ రిగ్ అనేదంటే ఇది దీని యొక్క టెరిటోరియల్ వాటర్స్‌లో ఉంటే ఇది సౌదీ అరేబియా యొక్క ఆర్ ఇరాన్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క లైక్ వాళ్ళ యొక్క ఆయిల్ రిగ్ అవుతుందనమాట. ఓకే. ఇక్కడి వరకు ఓకే. ఐ థింక్ సో. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆయిల్ రిగ్ జనరల్‌గా ఓషన్ వాటర్స్‌లోనే కదా ఉంటుంది ఆయిల్ అనేది జనరల్‌గా. ఓకే. కాంటినెంటల్ స్లోప్ ఆర్ కాంటినెంటల్ షెల్ఫ్ మోర్ ఆర్ లెస్. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే టిపికల్‌గా ఈ పొలిటికల్ బౌండరీ కాకుండా దీనికి సర్టెన్ నాటికల్ మైల్స్ వరకు కూడా జనరల్‌గా ఆ కంట్రీ యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కన్సిడర్ చేస్తే దీనికి సర్టెన్ నాటికల్ మైల్స్ వరకు కూడా ఇండియా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో, ఈ ఏరియాలో ఎక్కడ ఆయిల్ రిగ్ అనేది పడినా సరే జనరల్‌గా ఆయిల్ రిగ్ అనేది ఏంటి ఆ కంట్రీ యొక్క ఆ ఆయిల్ రిగ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి క్రూడ్ ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యే క్రూడ్ ఆయిల్ పర్టిక్యులర్‌గా గూడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అందులో ప్రొడ్యూస్ అయ్యే సర్వీసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇండియా యొక్క జీడీపీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో, సర్టెన్ లైక్ నాటికల్ మైల్స్ వరకు ఆ కంట్రీ యొక్క టెరిటోరియల్ వాటర్స్ అయితే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ రిగ్ ఇండియన్ ఓషన్‌లో ఇక్కడ ఎక్కడో ఆయిల్ రిగ్ ఉంది. ఇంటర్నేషనల్ వాటర్స్‌లో ఎక్కడో. ఓకే. సో, ఇక్కడ అంబానీ వెళ్ళి నేను ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తను ఆల్ ఇంటర్నేషనల్ కావాల్సిన లైసెన్సెస్ ఎవ్రీథింగ్ ఇప్పుడు టిపికల్‌గా అవన్నీ మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ వెళ్ళి ఇంటర్నేషనల్ వాటర్స్‌లో ఉన్న ఆయిల్ రిగ్ ద్వారాగా క్రూడ్ ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ ప్రొడ్యూస్ అయ్యే సర్వీసెస్ ఏ కంట్రీ జీడీపీలోకి వెళ్తది? ఇది ఇంటర్నేషనల్ వాటర్స్ అంటే ఏ కంట్రీ జ్యూరిస్డిక్షన్‌లోకి లేదు. ఎందుకంటే నేను ఇక్కడ వేశాను ఆయిల్ రిగ్. సీ హియర్ ఈ కంట్రీస్‌కి సర్టెన్ నాటికల్ మైల్స్ వరకు మాత్రమే వాళ్ళ కంట్రీ జ్యూరిస్డిక్షన్ ఉంటది. నేను ఎక్కడో సదరన్ పోర్షన్ ఇండియన్ ఓషన్‌లో నేను ఆయిల్ రిగ్ వేశాను. అంటే ఇది ఏ కంట్రీ జ్యూరిస్డిక్షన్‌లో లేదు. అది ఇంటర్నేషనల్ వాటర్స్‌లో ఉంది. అలాంటప్పుడు అక్కడ అంబానీ వెళ్ళి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ వాటర్స్‌లో ఏ కంట్రీ సిటిజన్ అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడో ఆ కంట్రీ జీడీపీలోకి వెళ్తది. ఇక్కడ ఎవరు? అంబానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి అంబానీ ఏ సిటిజన్? ఇండియన్ సిటిజన్. కాబట్టి ఇండియా యొక్క జీడీపీలోకి వెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయిల్ రిగ్‌లో నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఎలన్ మస్క్ అనుకోండి. అమెరికా జీడీపీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆస్ట్రేలియా సిటిజన్ వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు అనుకోండి. సో, ఆస్ట్రేలియా యొక్క జీడీపీలోకి అది కౌంట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇంటర్నేషనల్‌లో ఉన్న ఆయిల్ రిగ్స్ ఏవైతే ఉన్నాయో ఏ కంట్రీ యొక్క సిటిజన్ ఆ ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్‌గా ఆ కంట్రీ యొక్క జీడీపీలోకి అది వెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో ఇక్కడ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రష్యా కన్సిడర్ చేస్తాం. రష్యాలో కూడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది నేను రష్యా యొక్క జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ గురించే మాట్లాడుతున్నాను. రష్యా యొక్క జ్యూరిస్డిక్షన్‌లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. బట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ కంపెనీ అనుకుందాం. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఫ్రాన్స్ కంపెనీ. ఓకే. రష్యా అనే కంట్రీ యొక్క జ్యూరిస్డిక్షన్‌లోనే ఆయిల్ రిగ్ ఉంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న కంపెనీ ఏంటంటే ఫ్రాన్స్ కంపెనీ అయింది. ఇప్పుడు అది ఏ కంట్రీ జీడీపీలోకి వెళ్ళాలి?
రష్యన్ గవర్నమెంట్ అవుతుంది ఖచ్చితంగా. రష్యా జీడీపీలోకి వెళ్తది. ఎందుకంటే అది దాని జ్యూరిస్డిక్షన్‌లో ఉందని మాట్లాడుకున్నాం కదా! ఏ కంట్రీ యొక్క జ్యూరిస్డిక్షన్‌లో లేకపోతేనే అది ఇంటర్నేషనల్ వాటర్స్ ఆర్ ఇంటర్నేషనల్ బౌండరీ అయితే మాత్రమే జనరల్‌గా అది ఏ పర్సన్, ఏ కంట్రీ యొక్క సిటిజన్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఆ కంట్రీ జీడీపీలోకి అది వెళ్ళడం జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఫైనల్లీ షిప్స్ అండ్ ఎయిర్‌లైన్స్. షిప్స్ అండ్ ఎయిర్‌లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై నుంచి లైక్ కొచ్చిన్ వరకు జనరల్‌గా ఫ్లైట్ నడుపుతున్నాం అనుకుందాం. ఇండియాలో ముంబై నుంచి కొచ్చిన్ వరకు ఫ్లైట్ నడుపుతున్నాం అనుకుందాం. సింపుల్‌గా. ఈ ఫ్లైట్ ఎవరిది? ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియాది అనుకుందాం. ఇండియా యొక్క ఫ్లైటే అనుకుందాం. ఓకే. ముంబై నుంచి కొచ్చిన్ వరకు ఫ్లైట్‌ని నడుపుతున్నారు అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఏ కంట్రీ జీడీపీ? ఇది సింపుల్. ఇండియా జీడీపీలోకే వెళ్తుంది అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లైట్ ఓకే నడుపుతుంది ఎలన్ మస్క్ అనుకుందాం. అమెరికన్ సిటిజన్ ఇండియాలో ముంబై నుంచి కొచ్చిన్‌కి ఫ్లైట్ నడుపుతున్నారు. ఓకే. ఎయిర్‌లైన్స్ నడుపుతున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇది ఏ కంట్రీ జీడీపీ అవ్వాలి? ఇండియా జీడీపీ అవుతుంది. ఎందుకంటే ఇది ఇండియా యొక్క జ్యూరిస్డిక్షన్‌లో ఉంది కాబట్టి. ఏ కంట్రీ సిటిజన్ అనేది మనకి సంబంధం లేదు. అది ఆ పర్టిక్యులర్ కంట్రీ యొక్క జ్యూరిస్డిక్షన్‌లో ఉంటే మాత్రం అది ఆ కంట్రీ జీడీపీలోకి వెళ్తుంది జనరల్‌గా. ఇది ఈ కంట్రీ జ్యూరిస్డిక్షన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ సిటిజన్ ఎవరనేది మనకు సంబంధం లేదు. ఇది ఇండియా యొక్క జ్యూరిస్డిక్షన్‌లో ఉంది కాబట్టి న్యూజిలాండ్ నుంచి వచ్చిన కంపెనీ అవ్వచ్చు, లేకపోతే అమెరికా నుంచి వచ్చిన కంపెనీ అవ్వచ్చు. ఇది ఇండియాలో సర్వీస్ అందిస్తుంది కాబట్టి ఇండియా యొక్క జీడీపీలోకి వెళ్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉందనుకుందాం. సో ఇండియా నుండి యూఎస్ఏకి ఫ్లైట్ నడుపుతున్నాం. ఇండియా నుంచి యూఎస్ఏకి జనరల్‌గా ఫ్లైట్ నడుపుతున్నాం అనుకుందాం. ఓకే. ఇది ఇండియా, ఇది యూఎస్ఏ. ఈ ఫ్లైట్ నడుపుతున్న పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ సిటిజన్ అనుకుందాం. ఇప్పుడు ఇది ఏ కంట్రీ జీడీపీలోకి వెళ్తుంది? ఇండియా జీడీపీనా, యూఎస్ఏ జీడీపీనా, లేకపోతే న్యూజిలాండ్ జీడీపీనా? ఏ కంట్రీ యొక్క జీడీపీలోకి వెళ్తుంది ఇది? ఇండియా ఆర్ యూఎస్ఏ ఆర్ న్యూజిలాండ్? సీ హియర్, ఇండియా నుండి యూఎస్ఏలోకి వెళ్తుంది కాబట్టి ఇది ఎన్ని కంట్రీస్ని దాటి వెళ్తుంది? అంటే ఏ కంట్రీ యొక్క స్పెసిఫిక్ జ్యూరిస్డిక్షన్ అది లేదు. ఇండియా జ్యూరిస్డిక్షన్ దాటింది, ఇక్కడ నుంచి వెస్ట్ ఏషియన్ జ్యూరిస్డిక్షన్ దాటింది, ఆఫ్రికా జ్యూరిస్డిక్షన్ దాటింది, తర్వాత వాటర్స్ అట్లాంటిక్ ఓషన్ దాటి యూఎస్ఏలోకి వెళ్ళింది. అంటే ఎన్ని కంట్రీస్ జ్యూరిస్డిక్షన్ దాటింది? సో ఇది ఇంటర్నేషనల్ బౌండరీ అవుతుంది అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అవుతుంది జనరల్గా. అంటే ఏ కంట్రీ యొక్క స్పెసిఫిక్ జ్యూరిస్డిక్షన్లో లేదు అది. సో ఇలాంటప్పుడు జనరల్గా ఆ పర్టికులర్ గూడ్ ఆర్ సర్వీస్ ఏ కంట్రీ సిటిజన్? ఇక్కడ న్యూజిలాండ్ సిటిజన్ ఎయిర్లైన్స్ నడుపుతున్నాడు కాబట్టి ఈ జీడీపీ న్యూజిలాండ్ జీడీపీ అవుతుంది. అది ఇంటర్నేషనల్ కాబట్టి అది న్యూజిలాండ్ జీడీపీ అవ్వడం జరుగుతుంది అనమాట జనరల్గా. ఓకే. అంటే ఆ కంట్రీ యొక్క జ్యూరిస్డిక్షన్లో ఉంటే మాత్రమే ఆ కంట్రీ జీడీపీ అవుతుంది. అలా కాకుండా అది ఇంటర్నేషనల్ బౌండరీ అయిందనుకోండి, ఇంటర్నేషనల్ బౌండరీ అయితే ఆ ఇంటర్నేషనల్ బౌండరీలో గూడ్స్ ఆర్ సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తున్న సిటిజన్ ఏ కంట్రీ సిటిజన్ అయితే ఆ కంట్రీ జీడీపీలోకి అది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో ఇక్కడ సమ్ ప్లేస్ ఏ అండ్ బికి సర్వీస్ ఎవరు నడుపుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ నడుపుతున్నాడు అనుకుందాం. ఏ అనే బి ప్లేస్ నుంచి అంబానీ సర్వీస్ నడుపుతున్నాడు అనుకుందాం. ఏ కంట్రీ జీడీపీ అవ్వాలి? అది యూఎస్ఏ జీడీపీ అవుతుంది. ఎందుకు యూఎస్ఏ జీడీపీ? ఇది కంట్రీ జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి. ఆ కంట్రీ జ్యూరిస్డిక్షన్లో ఉంటే అది ఆ కంట్రీ జీడీపీ అవుతుంది. అది ఇంటర్నేషనల్ బౌండరీ అయితే మాత్రం అలాంటప్పుడు జనరల్గా ఆ సర్వీస్ అందిస్తున్న లేకపోతే ఆ గూడ్ ప్రొడ్యూస్ చేస్తున్న పర్సన్ ఏ కంట్రీ సిటిజన్ అయితే ఆ కంట్రీకి ఆ జీడీపీ వెళ్ళడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ఎయిర్లైన్స్ అండ్ ఈవెన్ షిప్స్ అయినా అంతే. ఎయిర్లైన్స్కి షిప్స్కి సేమ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ షిప్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిప్ నడుపుతున్నారు అనుకుందాం. సేమ్ ఇండియా ఒక టెరిటోరియల్ వాటర్స్లోనే. సో అప్పుడు ఏంటి? జనరల్గా ఇండియా ఒక జ్యూరిస్డిక్షన్ వస్తుంది కాబట్టి ఇండియా జీడీపీకి అవ్వటం జరుగుతుంది. అలా కాకుండా షిప్ అనేది లైక్ ఈ ఇండియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి షిప్ నడుపుతున్నారు అనుకుందాం. ఆటోమేటిక్గా అది ఇంటర్నేషనల్ బౌండరీ అవుతుంది కదా. ఇంటర్నేషనల్ బౌండరీ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఏ పర్సన్ అంబానీ నడుపుతున్నాడు అనుకుందాం. అంబానీ ఏ కంట్రీ సిటిజన్? ఇండియన్ సిటిజన్. కాబట్టి ఆ జీడీపీ ఇండియన్ కంట్రీకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా జనరల్గా ఇంటర్నేషనల్ షిప్స్ అండ్ ఎయిర్స్. సో ఇది జనరల్గా ఇది టిపికల్గా డొమెస్టిక్ బౌండరీ చెప్తాం. అందుకే డొమెస్టిక్ టెరిటరీ ఇస్ టిపికల్లీ నీడ్ నాట్ టు బి పొలిటికల్ బౌండరీ అనమాట. సో జనరల్గా ఏంటంటే ఎంబసీస్, కన్సులేట్స్, ఆయిల్ రిగ్స్, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ షిప్స్, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని జనరల్గా మనం దీన్ని డొమెస్టిక్ టెరిటరీ అని కన్సిడర్ చేస్తాం. అంటే హియర్
ఫారెన్ ఎంబసీస్ని మైనస్ చేస్తాం, ఇండియన్ ఎంబసీస్ని ఎడిషన్ చేస్తాం. ఫారెన్ కన్సులేట్స్ని మైనస్ చేస్తాం, ఇండియన్ కన్సులేట్స్ని ఎడిషన్ చేస్తాం. మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా బయట ఉంటే దాన్ని ఎడిషన్ చేస్తాం. ఫారెన్ కంట్రీస్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా ఇండియాలో ఉంటే దాన్ని మైనస్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మొత్తం కూడా డొమెస్టిక్ టెరిటరీలో వస్తుంది. సో దట్స్ ఇట్ ఈస్ నాట్ టిపికల్లీ ఏ పొలిటికల్ బౌండరీ అనమాట. సో ఫైనల్లీ జీడిపి అంటే ఒక పర్టికులర్ కంట్రీలో, అంటే ఇక్కడ డొమెస్టిక్ టెరిటరీ, నాట్ నీడ్ నాట్ బి పొలిటికల్ బౌండరీ. అంటే ఇండియా అంటే ఇక్కడే ప్రొడ్యూస్ అవ్వాలి అని కాదు రూల్. అదర్ కంట్రీస్లో కూడా మన సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి, పొలిటికల్ బౌండరీలోనే ప్రొడ్యూస్ అవ్వట్లే. ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా అనే డొమెస్టిక్ టెరిటరీలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీడిపి. థ్యాంక్ యూ.